ప్రియులారా, ఈ 6వ మాసము మొదటి తారీఖు నాడు మనమందరం కూడా మరోసారి ఆయన ఆలయంలో కూడుకొని దేవుని స్థుతించి ఆరాధించి దేవుని గణపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించే యొక్క కార్యక్రమానికి మనందరి హృదయాలు కృతజ్ఞతతో ఉన్నాయని నా మధ్య నేను కలుస్తూ ఉన్నాను. సాయంకాలం వల్ల నేను ఇక్కడ ఉండడానికి కూడా ఎంతగానో సంతోషిస్తున్నాను. నన్ను ఈ విధంగా ఆహ్వానించి మీ మధ్యలో ఈ యొక్క స్మాల్ గ్రూప్ లీడర్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి పర్సనల్ ఎవాంజలిజం గురించి నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి అవకాశం కలిగి చేసిన పాస్టర్ అనిల్ గారికి మరి యూరి గారికి ఉన్న కమిటీ వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈ దినం సాయంకాలం మన మధ్యలో మరి మిస్టర్ మిస్సెస్ జాన్ కంఫర్ట్ గారు ఉండడం చాలా సంతోషము. మరి వారికి ఒక విషయం తెలియకపోవచ్చు, అది నేను బహుశా ఎప్పుడు పంచుకోలేదేమో. నేను ఈరోజు సేవలో ఉన్నానంటే ఇద్దరు గొప్ప వ్యక్తులు నన్ను ఎక్కువగా ప్రోత్సహించారు. ఒక్కోసారి ప్రభు యొక్క కృపను బట్టి నేను సేవలో ఉన్నాను. రెండవది, ఇద్దరు వ్యక్తులు వారు ఎవరైనా పద్మారావు వంతులు నన్ను సేవలు ఎక్కువగా ప్రోత్సహించారు. ఆ తర్వాత జాన్ జబర్దాస్ గారి అంకుల్ గురించి పద్మారావుకి చెప్తుండేవాడు. ఆయన ఏ విధంగా గ్రామానికి వెళ్ళి కష్టపడి సేవ చేశాడని జాన్ జబర్దాస్ అంకుల్ గురించి చెప్తున్నప్పుడు నేను ఎక్కువగా ప్రేరేపించబడ్డాను. అప్పుడే కొత్తగా రక్షణ పొందాను. బైబిల్ కాలేజ్, థియాలజికల్ కాలేజ్ కూడా వెళ్ళలేదు. నారాయణ కూడా బ్యాప్టిస్ట్ చర్చిలో నేను ఉన్నాను. జాన్ జబర్దాస్ అంకుల్ యొక్క సాక్ష్యం విన్న తర్వాత నేను కూడా సేవ చేయాలనే ప్రేరేపణ నాకు వచ్చింది. సో ఒక 8 మంది యవనస్తులు తీసుకుని సైకిల్లో హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి దాదాపు వారం రోజులు ఆ గ్రామాల్లోనే ఉండి అక్కడే వండుకొని అక్కడే సువార్త సేవ చేసి వచ్చాము. మనం ఎవరికే కానీ ఎట్లా సువార్త చెప్పాలో కూడా తెలియదు. ఒక ఆశ మాత్రం ఉన్నది. నేను ఒక్కనే అప్పుడు సండే స్కూల్ పాస్టర్గా ఉండేవాడిని కాబట్టి కొన్ని పటాలు చూపించి అట్లా ఆ గ్రామస్తులకు వార్తలు చెప్పేవారు. ఆ గ్రామస్తులు చాలా సంతోషపడి ఒకసారి భోజనం పెట్టేవారు, ఒకసారి పాలు అనిపించేవారు. చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత హైదరాబాద్లో నన్ను మొట్టమొదటిగా మరి పాస్టర్గా ఏర్పాటు చేశారు. కాబట్టి మరి జబర్దాస్ అంకులు, మరి పద్మారావు అంకులు, ఆ తర్వాత మరి డాక్టర్ యూరి గారి యొక్క తల్లిదండ్రులు, నేను గోల్నాకలో మొట్టమొదట సేవ ప్రారంభించినప్పుడు, ఆ సంస్థలో సేవ ప్రారంభించినప్పుడు వాళ్ళు నన్ను ఎక్కువగా ఆ సేవలో ప్రోత్సహించారు. వాళ్ళ ఇంట్లోనే నేను రెంట్కి ఉన్నాను కొన్ని సంవత్సరాలు. మరి మా బాబు వాళ్ళ ఇంట్లోనే కూర్చున్నాడు అన్నమాట, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. సో అందుకే డాక్టర్ యూరి గారి యొక్క తల్లిదండ్రులు, పద్మారావులు, ఆంటీ, మరి జాన్ జబర్దాస్ గారు వీళ్ళంతా కూడా ఆ దినాల్లో మరి ఎక్కువగా సేవలో ప్రోత్సహించారు. ఇప్పుడు కూడా డాక్టర్ యూరి గారి యొక్క తల్లిదండ్రులు ఎప్పుడు హైదరాబాద్ ఉన్నా మా సంఘానికి వస్తారు. పద్మారావు అంటే కూడా ప్రతి ఆదివారం వచ్చి ఆమె స్పెషల్ సాంగ్ పాడకపోతే ఆ సండే ఏదో లోపం ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశం బట్టి ప్రభుని స్థుతిస్తున్నారు. పిల్లలు మరి మన మధ్యలో మనకు మరి దంపతులు ఉన్నారు. డాక్టర్ సుభాషితం గారు అంకుల్ ఆంటీ మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. మరి వారు కూడా వారి పిల్లలు చూడడానికి వచ్చారు. ముఖ్యంగా నేను అనుకుంటాను వాళ్ళ మనవరాలను చూడడానికి వచ్చినట్టున్నారు. వాళ్ళని బట్టి ఇంకొక 6 నెలలు వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటారు వాళ్ళ ట్రిప్ను. సో వాళ్ళు ఇక్కడ ఉండడం చాలా సంతోషము. మరి పాస్టర్ అనిల్ గారు మరి బాధ్యతలు మరి పాస్టర్గా ఇక్కడ బాధ్యత వహించినప్పటి నుండి సంఘం చాలా చక్కగా పెరుగుతుందని నేను విన్నాను. దాన్ని వచ్చి ఇప్పుడు కళ్ళలా చూస్తున్నారు. మరి పాస్టర్ అనిల్ గారు కూడా దేవుడు మంచి సతీమణి సాటిగా సహాయం ఇచ్చారు. వాళ్ళిద్దరూ ఎంతో చక్కగా మరి ఎంతో వినయంతో తగ్గింపుతో సేవ చేస్తున్నారు. దేవుడు వారి యొక్క సేవ ఫలితాన్ని దీవించుగాక. మరి నిన్నటి దినమందు ఈ స్మాల్ గ్రూప్ లీడర్స్ ట్రైనింగ్, ముఖ్యంగా పర్సనల్ ఎవాంజలిజం, మరి అది నా మధ్య నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు దాదాపు 6 రోజులు ట్రైనింగ్ తీసుకుంటాను. మరి అమెరికాలో అన్ని రోజులు ట్రైనింగ్ ఇవ్వాలంటే చాలా కష్టం. అది కూడా మరి నేను ఉదయకాలం నుండి సాయంకాలం వరకు. మరి ఇక్కడ ఉన్నవారు ఎట్లా ఉన్నారో నాకు తెలియదు. మరి ఎంతో ఓపికతో చెప్పే విషయాలన్నీ బాగా
విన్నారు. నేను కూడా చాలా టైర్డ్ అయిపోయాను. నిన్న వెళ్ళి పడుకుంటే రాత్రి కూడా భోజనం మళ్ళీ పొద్దున్నే వేస్తాను. మరి మీరు కూడా టైర్డ్ అయినా కూడా మీ ఆసక్తి చూసి నాకు ఎంతో సంతోషం కలిగింది. మరి ఈ సిటిసి సంఘం, ఈ సంఘము మాకు చాలా ప్రియమైనటువంటి మా బేతల్ గాస్పెల్ చర్చ్. కారణం ఏమనగా నేను ఇంతకుముందు చెప్పినట్లు మేము స్లమ్స్ లో సేవ చేస్తున్నాము. మరి హైదరాబాద్లో ఎక్కువ స్లమ్స్ ఎక్కడ ఉన్నాయి అని అంటే అమర్పేట ఏరియాలో ఉన్నాయని అంటారు. సో కాబట్టి మా సంఘం అమర్పేట ఏరియాలో ఉంది, చుట్టూ స్లమ్స్ ఉన్నాయి. మరి ఆ స్లమ్స్ లో ఉన్న పరిస్థితి ఏంటనగా, మరి ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుండి వర్షాలు పడకుండా ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ఇస్ నోన్ ఫర్ ఫార్మర్స్ డెత్స్, సూసైడ్ డెత్స్. కాబట్టి తక్కిన వారందరూ ఈ కరువుల్లో అక్కడ బతకలేక హైదరాబాద్కు చాలా మంది వస్తున్నారు. దాదాపు ఒక 500 మంది ప్రతిరోజు మైగ్రేట్ అవుతుంటారు అన్నమాట, విలేజెస్ నుండి సిటీ. వచ్చిన వాళ్ళంతా ఎక్కడ సెటిల్ అయిపోతారంటే ఈ స్లమ్స్ లో వాళ్ళు సెటిల్ అయిపోతారు. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఉండదు, ఆ తర్వాత వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఉండదు, తర్వాత వాళ్ళకు టాయిలెట్స్, శానిటేషన్ ఫెసిలిటీస్ ఇవేమే కానీ ఉండవు. మరి చాలా మంది పిల్లలు స్కూల్ కూడా వెళ్ళరు. ఎందుకంటే స్లమ్స్ లో ఉన్న ప్రజలు రేపటి నుంచి వాళ్ళు ఆలోచించారు, ఈ రోజు ఏమి తిందామా ఏమి త్రాగుదామా అనే ధోరణిలోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లల గురించి కూడా వాళ్ళు ఆలోచించారు. అయితే మాకు అక్కడ కేసెస్ ఉన్నాయి కాబట్టి మరి కొంతమంది క్లెవర్ చిల్డ్రన్ మేము ఐడెంటిఫై చేసాము. ఈ పిల్లలను చదివిస్తే బాగుంటుందని మరి ఎన్నోసార్లు కోరిక ఉండేది. అయితే మాకు అంత స్తోమత లేదు. ఒక రోజున నేను బతుకమ్మకుంటాని ఒక స్లమ్కి వెళ్ళి వాక్యం చెప్పి, మరి వాక్యం అంతా అయిపోయినాక ప్రార్థన చేస్తుండగా కొంతమంది ముందుకు వచ్చారు. మరి అందులో ఒక చిన్న పాప నా దగ్గరికి వచ్చి, అందులో నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. నేను అడిగినాను, దేని కొరకు ప్రార్థన చేయాలమ్మా అంటే, నేను స్కూల్ పోవాలని ఆశ ఉందంటూ నా కొరకు ప్రార్థన చేయమంటే, సరే మరి నేను అన్నాను, మరి మీ అమ్మ నాయన నేను స్కూల్కి పంపడం లేదంటే లేదనుకున్నాను. మరి మీ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారా అంటే మా అమ్మ ఉన్నదన్నారు. సరే వాళ్ళ అమ్మని పిలిచాను. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత, ఏమమ్మా మీ పాప స్కూల్కి పోవాలని ఆశ ఉన్నది, మరి మీరు ఎందుకు పంపించడం లేదా? అప్పుడు ఆ తల్లి ఏమన్నదంటే, మా భర్త ఆటో డ్రైవరు, బాగా తాగుతాడు, ఇంటికి ఏమి డబ్బులు ఇవ్వడు, నేను నా పిల్లలు పనిచేస్తే కానీ మా ఇల్లు గడవదు, ఏం చేయమంటారు చెప్పండి. అప్పుడు నేనేం జవాబు చెప్పలేకపోయాను. కానీ నేను వెళ్ళి మా సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేసి, సరే విశ్వాసంతో డానియల్ మిషన్ అనేది మనం ప్రారంభిద్దాం. ఎందుకనగా బైబిల్లో మరి దానియేలు బానిసగా ఉన్నప్పుడు నెబుకద్నెజర్ రాజు దానియేలుకు మంచి చదువును ఇప్పించాడు. దాన్ని బట్టి దానియేలు 4 డైనాసిటీస్, 4 రాజ్యాలకు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి ఈ పిల్లలను మనం చదివించగలిగితే రాబోయే దినాలలో వాళ్ళు గొప్పవారు కాగలుగుతారు. మనం ప్రారంభిద్దామని కొంతమందితో మేము ప్రారంభించాము. అదే సమయంలో సిపిసి వారు మనం పరిచయం అయ్యారు. ఆ తర్వాత నేను డాక్టర్ యూడి గారిని రిక్వెస్ట్ చేశాను, ఇట్లా స్లమ్స్ లో పిల్లలు ఉన్నారు, మరి మీరు సహాయం చేస్తే బాగుంటుందని అంటే, ఒకరిద్దరు కాదు కానీ 100 మంది పిల్లలను సిపిసి వారు సపోర్ట్ చేస్తున్నారు. దేవుని స్తోత్రములు. కాబట్టి ప్రియులారా, మరి ఈ సంఘము మాకెంతో శ్రేష్టమైంది, ప్రియమైంది అని చెప్పడానికి మరోసారి నేను సంతోషిస్తున్నాను. అయితే ఈసారి నేను వచ్చినప్పుడు మరొక ప్రపోజల్ కూడా తీసుకుని వచ్చాను. అదేమనగా ఇటీవల నేను భద్రాచలం అడవుల్లో, ఖమ్మం డిస్ట్రిక్ట్ భద్రాచలం అడవుల్లో ఒక పాస్టర్ ఉన్నాడు, డానియల్ అనేటువంటి సహోదరుడు. 15 సంవత్సరాల క్రితం నేను ఇదే విధంగా ఒక సంఘంలో వాక్యం చెప్తుండగా ఆయన అక్కడ కూర్చున్నాడు, రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. నేను అడవిలోకి వెళ్ళి సేవ చేయాలని అనుకుంటున్నాను అన్నప్పుడు మరి సనత్నగర్లో ఒక ఇంటిలో ఆయన డెడికేట్ చేసి ఆ భద్రాచలం పంపించారు. చాలా కాలం ఏమైందో మాకు తెలియదు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏమంటే, ఆ డానియల్ అనే సహోదరుడు వెళ్ళి దాదాపు 4000 మంది పోయేవారిని రక్షణకి నడిపించారు. ఇప్పుడు అక్కడ 24 మంది పాస్టర్లు ఆయన కింద ఉన్నారు. ఇటీవల వెళ్ళి ఈ సెల్ఫ్ చర్చ్ ట్రైనింగ్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ నేను గమనించింది, ఆ పాస్టర్లు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. కానీ అడవులో ఉన్నటువంటి ఆ పేద ప్రజలు ఎక్కువ కానుకలు ఇవ్వలేరు.
మరి ఆ పేదరికంలో కూడా నమ్మకంగా వారు సేవ చేస్తున్నారు. పాస్టర్ బాగా సేవ చేస్తున్నారు, కానీ పాస్టర్ పిల్లలకు సరైన విద్య లేకుండా ఉన్నది. కాబట్టి నేను ఒక 34 మంది పిల్లలు, వీళ్ళంతా పాస్టర్స్ పిల్లలు, మరి వీళ్ళ యొక్క ఫోటోస్ తీసుకొని వచ్చాను. వీరి కొరకు దయచేసి ప్రార్థన చేయండి. మరి ఈ పిల్లలకు చదువు నేర్పించాలంటే ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క అబ్బాయికి కేవలం ఒక $3 అవుతుంది నెలకు. ఇట్స్ నాట్ మచ్. $3. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క కుటుంబం $10 ఇచ్చినా కూడా ఈ 34 మందిని మనము సునాయాసంగా చదివించవచ్చు. కాబట్టి దయచేసి దీని విషయమై ప్రార్థన చేయాలని ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ప్రియులారా, మరి దేవుడి వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఆ తర్వాత అక్కడ కింద వచనాల్లో రాయబడింది, మీ నామమున మేము దయ్యములు